అబ్రహాం అన్ని విషయాల్లో హెచ్చింపబడ్డాడు. అయితే సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు అగ్ని గంధకముల చేత నాశనము చేయాలనుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నది అతని తమ్ముడైన లోతు కదా. అబ్రహాముని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలన్నాడు తెలుసా? అబ్రహాముని జ్ఞాపకము చేసుకోవడం ద్వారా లోతు కుటుంబము తప్పించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతు కుటుంబాన్ని తప్పించాడో తెలుసా? అబ్రహాము దేవుని మాటకు విధేయుడు. ఈరోజు నేను చెబుతున్నాను, ఏ కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాళ్ళు దేవునికి విధేయత చూపిస్తే మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. దీన దశలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడంటే భయంకరమైన పరిస్థితుల్లో లోతు కుటుంబం ఉండిపోయింది. సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుంది. రేపో మోపో అగ్ని గంధకాలు ఆ యొక్క పట్టణం మీద కురవబడుతున్నాయి. అబ్రహాము దేవునికి స్నేహితుడంట. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను అబ్రహాముకి చెప్పకుండా ఏది చేయనన్నాడు. అప్పుడు అబ్రహాముకి చెప్పాడు, వచ్చి దేవుడు చెప్పాడు, ముచ్చటించాడు, మాట్లాడాడు. అబ్రహామా ఇదిగో లోతు, నేను సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయాలనుకుంటున్నా, అగ్ని గంధకాలు కురిపించాలనుకుంటున్నా, ఆ పట్టణాలు లేకుండా తుడిచిపెట్టేయాలనుకుంటున్నానంటే అప్పటికే లోతు గొర్రెల కాపురులకి అబ్రహాము గొర్రెల కాపురికి తగాదు వచ్చింది కదా. తగాదు వచ్చినప్పుడు జరిగిన సందర్భం ఏంటో తెలుసా? అబ్రహాం అన్నాడు, నువ్వు నేను ఈ ప్రాంతానికి పెద్దలుగా ఉన్నాము, మనము దెబ్బలాడుకోవడము, మనము కలహాలు పెట్టుకోవడము, మనము విడిపోవడము అంత మంచిది కాదు. సమస్యను మనం ఎలా పరిష్కరించుకుందామంటే సమాధానంగానే పరిష్కరించుకుందాం, సమాధానంతోనే ముందుకెళ్ళిపోతాం. అన్నగారు పెద్దవాడు కాబట్టి అబ్రహాం ఏమన్నాడంటే, ఇదిగో నీ ఎదుటి ఎంత విస్తారమైన భూమి ఉంది, నువ్వు తూర్పు దిక్కుకి వెళ్తే నేను ఉత్తర దిక్కుకి వెళ్తా, నువ్వు దక్షిణ దిక్కుకి వెళ్తే నేను పడమట దిక్కుకి వెళ్తా, చాయిస్ నీకే ఇచ్చానని చెప్పేసి పెద్దవాడు చిన్నవానికి అవకాశం ఇస్తే అబ్రహాము కొండెక్కి చూస్తే సొదొమ గొమొర్రా పట్టణాలు అతనికి ఇచ్చినప్పుడు పచ్చగా కనిపించేసరికి మనోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఆయనకి వెళ్ళిపోయాడు. అసలు వాస్తవానికి లోతు ఏమన్నా చెప్పాలో తెలుసా? అన్న నీతో వచ్చాను కాబట్టి, హారాను దాటి వచ్చాను కాబట్టి, హారాను నుండి పద్మరాము నుండి నేను బయటకు వచ్చాను కాబట్టి, ఇదిగో మన తండ్రి తెరాహు ఆయన చనిపోయిన తర్వాత నువ్వు దేవుని మాటను పట్టుకుని దేవుడు చూపించిన ప్రాంతానికి నువ్వు వచ్చినప్పుడు నీతో పాటు నేను కూడా వచ్చాను కాబట్టి ఈరోజు నేను దీవించబడ్డానన్నా, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళనన్నా, నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను ఉంటానని చెప్పవలసిన లోతు ఏం చేశాడు తెలుసా? పచ్చగా కనబడుతున్నాయని, మంచిగా ఉన్నాయని చెప్పేసి ఏం చేశాడు? తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. కొంతకాలం అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు ఆ పట్టణానికి ఏమైపోయాడు తెలుసా? పెద్ద మనిషి అయిపోయాడు. ఏ మనిషి అయిపోయాడు? పెద్ద మనిషి అయిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి తీర్పులు తీరుతున్నాడంట, సమస్యలు పరిష్కారం చేస్తున్నాడంట. సమస్యలు పరిష్కారం చేస్తూ తీర్పులు తీరుస్తూ ఆ యొక్క సొదొమ గొమొర్రా గవిని యొద్ద లోతు ఉన్నప్పుడు, ఆ పట్టణము భయంకరమైన పాపాలతో నిండిపోయి ఉన్నప్పుడు అప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు ఈ పట్టణం తుడిచిపెట్టేద్దాం అనుకున్నటువంటి సమయంలో అబ్రహాముకి దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, అబ్రహాం అంతకు ముందు అధ్యాయము, మనం ఇప్పుడు 19వ అధ్యాయం చదువుకున్నాం కదా, అంతకు ముందు అధ్యాయం 17వ అధ్యాయము చదువుకుంటే అక్కడ అబ్రహాము తన తమ్ముడైన లోతు విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే చూడండి, 18వ అధ్యాయంలో అక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే యెహోవా సొదొమ పట్టణములు, అక్కడ మనం జాగ్రత్తగా చదువుతాం చూడండి. 25వ వాక్యం నేను చదువుతున్నా. ఆ చొప్పున చేసిన దుష్టులతో నీతిమంతులను చంపుట నీవు దూరమవునుగాక, నీతిమంతుని దుష్టులతో సమానంగా ఎంచుట నీకు దూరమవునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడా, న్యాయము చేయవాడని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు కనబడిన వారిని ఆ స్థలమంతటిని కాయుదవనెను. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళిని బూడిదనైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను, 50 మంది నీతిమంతులు ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణం నాశనము చేయదువా అనుకుంటూ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ పట్టణం గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని విడిచిపెట్టేస్తావా? మరలా తెగించి దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని నీ సన్నిధిలో మరలా జ్ఞాపకం ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో 5 తగ్గి 45 మంది ఉంటే విడిచిపెట్టేస్తావా? 5 తగ్గి 40 మంది ఉంటే విడిచిపెట్టేస్తావా? 40లో 10 మంది తగ్గి 30 మంది ఉంటే విడిచిపెట్టేస్తావా? అలా చెప్పుకుంటూ చివరికి 10 మంది ఉంటే విడిచిపెట్టేస్తావా అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే
నీ బిడ్డల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే, నువ్వు ఇంటికాడ ఉన్నావు, నీ బిడ్డ ఎక్కడో హాస్టల్లో చదువుకుంటున్నాడు, నువ్వు ఇంటికాడ ఉన్నావు, నీ బిడ్డ ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వు ఇంటికాడ ఉంటున్నావు, నీ కూతురు ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది, అక్కడ చదువుకుంటుంది. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే నీ బిడ్డను అక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేయవలసిన అవసరం ఉందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుడు నీ ప్రార్థనని, నీ బిడ్డలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? నాకు చాలా విచిత్రం అనిపించింది. ఆ పట్టణంలో లోతు ఉన్నాడు కదా, లోతుని తప్పించడానికి అబ్రహాముని జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏం జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? లోతు గురించి, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి నీతిమంతుడైన లోతు గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తన పినతండ్రి అయిన అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీరు గారిస్తే, నిన్ను నువ్వు తగ్గించుకుని దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని, అసలు నా శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా వలన ఏమీ జరగదు ప్రభువా అని చెప్పేసి నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. నువ్వు ఒక్కడో తగ్గించుకుని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం ద్వారా నీ బిడ్డలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ యొక్క ఉగ్రతలో నుండి తప్పించబడ్డానికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ప్రార్థన చేయు. నువ్వు చేయకపోతే నీ బిడ్డలు ప్రార్థన చేయరు. ఏదైనా భయంకరమైన సమస్య, భయంకరమైన ఇబ్బంది, భయంకరమైన ఉప్పెన నీ జీవితంలోకి వచ్చినప్పుడు అసలు ప్రార్థన నీ జీవితంలో లేకపోతే దేవుడు నిన్ను ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంట? కృంగిన వేళలో ఆయన మనల్ని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యో ఇన్ని శ్రమలు వచ్చేస్తున్నాయి, అయ్యో ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, అయ్యో ఇన్ని వేదనలు వచ్చేస్తున్నాయి, నా కొడుకు జీవితం చూస్తే బాగోలేదు, నా కూతురు జీవితం చూస్తే బాగోలేదు, వారు బాగుంటారని అనుకున్నాను, కానీ వారు బాగుపడకపోగా వాళ్ళ జీవితంలోకి ఎన్నో సమస్యలు వచ్చేస్తున్నాయి నేను చెబుతున్నావు, ఏడుస్తున్నావు, కానీ దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చింది ఎక్కడ నువ్వు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటి చెబుతున్నాను, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డల్ని బాగు చెయ్యాలంటే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ కుటుంబాన్ని బాగు చెయ్యాలంటే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఉగ్రతలో నుండి, సమస్యలలో నుండి, ఇరుకులలో నుండి, ఇబ్బందులలో నుండి తప్పించాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా నువ్వు కన్నీరు కార్చవలసిన అవసరం ఉంది. నువ్వు దేవుని సన్నిధిలో లోబడి నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే ఉగ్రత రాబోతుంది. అప్పుడైతే జలప్రలయం వచ్చింది, లోతు కాలంలో అయితే సొదొమ గొమొర్రాలోకి అగ్ని ప్రళయం వచ్చింది. ఇప్పుడు రాబోతుంది యేసు ప్రభు అగ్ని గంధకాలు అక్కడ కురిపించాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు తన రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆ రాకడలో నుండి తప్పించబడాలంటే ఖచ్చితంగా ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? పొడి ప్రార్థన చేస్తూ, ఆదివారం ఆరాధనకు వచ్చి ఆ సోమవారం నుండి శనివారం వరకు ఇష్టానుసారంగా జీవిస్తూ, ప్రార్థన నీ ఇంట్లో లేకుండా, ప్రార్థన ధూపమే నీ ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా, విజ్ఞాపన అనేది నీ ఇంట్లోకి రాకుండా, నీ కొడుకుల కోసం, నీ బిడ్డల కోసం, నీ కూతురి కోసం కనీసం ఒక అర్ధగంట కూడా నువ్వు ప్రార్థన చేయలేని అంత బిజీ అయిపోయిన పర్సన్గా నువ్వు ఉంటే, జార్జ్ ముల్లర్ గారు సెలవిస్తున్నారు, ప్రార్థనే పరిస్థితుల్నే మార్చివేస్తారు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నా, ఎవరు నిన్ను జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నా ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఈ రాత్రి మాట్లాడుతున్న వాక్యము ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోవాలంటే నీ ప్రార్థనే నీ బిడ్డలకు దీవెనకరంగా మారిపోవాలి. ఎంతమంది తల్లుల ప్రార్థన నా బిడ్డకు దీవెనకరంగా ఉందండి? గుండెల మీద చెప్పగలరండి? చెప్పగలరా మీరు? ఇదిగో నా కుమార్తె కొరకు నేను అరగంట ప్రార్థన చేస్తున్నానండి, ఏ రోజు కూడా ఒక్క అర్ధగంట ప్రార్థన చేయకుండా, నా కుమార్తె కొరకు నేను ఒక 5 నిమిషాలు కన్నీరు కార్చకుండా గుమ్మము కూడా చూడలేదండి, వెలుగును కూడా చూడలేదండి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లెగిస్తావు, వచ్చేస్తావు, లెగిస్తావు, నీ బిడ్డలు బయటికి వెళ్తావు, వాళ్ళ గురించి ప్రార్థన ఉండదు నీకు అసలు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన ఉండదు నీకు అసలు. కానీ సమస్య వచ్చినప్పుడు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, అందరూ విడిచిపెట్టేశారు, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, దీన దశలో ఉన్నానయ్యా, దిక్కులేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయానయ్యా, పరిస్థితులు చేజారిపోతున్నాయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా, జ్ఞాపకం చేసుకోయ్యా. అప్పుడు ఏడవడం కాదు, కానీ దేవుని సన్నిధిలో ముందే మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా?
రోజులు బాగాలేదండి, దినములు బాలే. ఒక 15 రోజుల క్రితమే నేను ఒక దైవజనుడి యొక్క అంతిమ యాత్రకు వెళ్ళడం జరిగింది. దైవజనుడు అండి, విస్తారమైన పరిచర్య ఆయన చేస్తున్నాడు, గొప్ప సేవ చేస్తున్నాడు. త్రిపురాపురం ఎంతమంది తెలుసు ఇక్కడ మీకు? త్రిపురాపురం తెలుసా? మన కోదాడి యువతల నుండి లోపలికి పోవాలి, త్రిపులాపురం అంటే నాకే ఎక్కువ తెలుతున్నాయి అనమాట, నేనే ఎక్కువ తిరుగుతున్నాను కాబట్టి దేవుని స్తోత్రం కలుగునుగా. త్రిపురాపురంలో ఒక దైవజనుడు అండి, ఒక ఫంక్షన్, దేవునికి సంబంధించిన ఫంక్షన్, వాళ్ళ తల్లిదండ్రులను విజయవాడలో దింపేసి మరలా ఈయన ఇంటికి వచ్చేస్తున్నాడు దైవజనుడే. మాట చెప్పమంటారా? హైవే ఎలా ఉంటుంది విజయవాడ హైవే? అటు 2 లైన్లు ఇటు 2 లైన్లు ఉంటాయి. అటు వెళ్ళే వాహనాలు అటు వెళ్ళిపోతాయి, ఇటు వెళ్ళే వాహనాలు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి, అవునా కదా? ఈయన విజయవాడ నుండి కోదాడ రావడానికి బయలుదేరాడు, హైదరాబాద్